యూటాలో మీరు ఉంటారు, మీ పనులు మీరే చేసుకోవాలంట. ఎందుకండి అక్కడ ఏంటి అసలు? నాకు అక్కడ ఆ సామ్రాజ్యం గురించి కొంచెం చెప్పరా? సో యూఎస్లో అంటే అందరికి ఇక్కడ ఈ అమెరికన్ డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కరెక్టే, కానీ పనులు కూడా ఇక్కడ ఇండియాలో ఉన్న లగ్జరీస్ అక్కడ ఏమి ఉండవండి. సో మన పనులు మనమే చేసుకోవాలి, విచ్ ఇస్ గుడ్ ఇన్ అ వే, లైక్ ఒక యాక్టివ్ గా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ కంఫర్ట్స్ అక్కడ అసలు ఒక పని వాళ్ళు ఉండరట, పని వాళ్ళు చేసే వాళ్ళు ఉండరు. మన కార్ డ్రైవింగ్ మనమే చేసుకోవాలి, అది నేర్చుకోవాలి, తప్పదు ఇండిపెండెంట్ అవ్వాలంటే. వంటలు మనమే చేసుకోవాలి, ఇల్లు మనమే క్లీనింగ్, అంటే క్లీనింగ్ వాళ్ళు దొరుకుతారు ఎప్పుడన్నా మంత్కి ఒకసారి టూ టైమ్స్ అలా పిలిపించుకోవచ్చు. కానీ అగైన్ ఎక్స్పెన్సివ్ అండి, అవన్నీ ప్రతిదానికి చాలా ఎక్స్పెన్సివ్. పని వాళ్ళని మనం ఇంట్లో క్లీన్ చేయడానికి పెట్టుకోవాలంటే మంత్లీ వాళ్ళకి ఎంత పే చేయాల్సి ఉంటుంది? $300 to $500 అండి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హౌస్. 300 30,000 to 50,000 రూపీస్ అండి. హైదరాబాద్ పని వాళ్ళందరూ అమెరికా వెళ్ళాలని అనుకోక అక్కడ మన పనులు మనమే చేసుకోవాలి. పిల్లలకు కూడా ఇంకా మనకి ఫ్యామిలీలు కూడా ఉండవు కదండి ఇక్కడ. మీరు అందుకే ఇంకా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఉన్న పనులు సరిపోలేదని చెప్పి 2 కుక్క పిల్లల్ని కూడా తెచ్చుకొని పెంచుకుంటున్నాను. అందుకని మీరు నా రీల్స్ చూసింటే మోస్ట్లీ కార్లోనే చేస్తాను. కార్ టాక్స్ అన్ని నేనే పెట్టుకున్న పేరు. అదేంటంటే పనులకి మన ఇంటికి కావాల్సిన కొనడానికి వెళ్ళినప్పుడు చేసేస్తా, కెమెరా పెట్టేసి అంతే. మీకు యూఎస్ నచ్చిందా హైదరాబాద్ నచ్చిందా? మరి 10 years ఎందుకండి యూఎస్ లో ఉన్నారు? మా పేరెంట్స్ కి నేను ఒకదాన్నే, అది ఒక టైప్ ప్రొటెక్టివ్నెస్ తో పెంచారు నన్ను. నాకు నేను ఫ్రీడమ్ అనేది చూడలేదు. సో నాకంటే నేను ఒక లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఏమి చేయలేదు. అరేంజ్ మ్యారేజ్ చేసేసారు నేను 23 ఉన్నప్పుడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక 23కి పెళ్లి అయిపోయింది. ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా ఫ్రీడమ్, నాకు ఇంకా ఎవ్వరు లేరు నన్ను ఆపేటోళ్ళు. ఫ్రీడమ్ ఒకసారి వచ్చేసాక మళ్ళీ వచ్చి పేరెంట్స్ తో ఉండాలంటే కష్టం అండి, కష్టమే. ఈ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటండి? సోషల్ మీడియా జెన్యూన్లీ చేంజ్ మై లైఫ్ అండి. మంచి విధంగా కూడా మార్చింది, అట్ ద సేమ్ టైం నాకు కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్, ట్రోలింగ్ అన్ని ఫేస్ చేశారండి. మీరు డిప్రెషన్ వెళ్ళాను. ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందో, ఎంత పాజిటివిటీ వచ్చిందో అంతే ఈక్వల్ గా ట్రోల్ కూడా అయ్యాను. ఎందుకండి? ఎందుకంటే వెరైటీగా మాట్లాడాను కదా, సో జనాలు దానికి పేర్లు పెట్టారు. అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట, ఇంకా మన డల్లాస్పురం యువత అందరూ అందాల జనాలకి ఏంటంటే అండి ఒక బాక్స్ గీశారు, ఇలానే ఉండాలి మనుషులు, ఇలానే మాట్లాడాలి, చూడ్డానికి ఇలానే ఉండాలని. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, గొంతు డిఫరెంట్గా ఉన్నా, యాక్సెంట్ డిఫరెంట్గా ఉన్నా, మనిషి చూడ్డానికి డిఫరెంట్గా ఉన్నా పేర్లు పెట్టేస్తారండి. అది ఎందుకో మన కల్చర్ అలా అయిపోయింది. ఈజీ కదండి అనేయడం ఒక మాట. సో అది అలా సోషల్ మీడియాలో నన్ను చాలా మాటలు అన్నారండి. దానివల్ల మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా అండి మీ హస్బెండ్ తో? కానీ లేదండి. సో మా హస్బెండ్ వెరీ చిల్ అండి. నేను తను నవ్వుతారు. ఇన్ఫాక్ట్ నేను ఇట్లా ఏడుస్తున్నా అంటే ఆ కమెంట్లన్నీ పట్టించుకొని ఎందుకు నవ్వుతున్నావు, తనే బాగా పుష్ చేస్తారండి. బేసిక్ గా ఇంత చిల్ ఉండే వాళ్ళే మీరే డిప్రెషన్ కి వెళ్ళాను అంటున్నారు. చాలా మంది ఏంటంటే దాని నుంచి ఇంకా బయటికి రాలేక స్టాప్ చేసేస్తారు వర్క్ ని కూడా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను నా జీవితంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే అండి, ఇలా ట్రోలింగ్ కి నేను భయపడకుండా, ఒక రీల్ వైరల్ అయ్యింది, మాటలు అంటున్నారు అని చెప్పి నేను ఆగిపోలేదు. ఐ కెప్ట్ గోయింగ్. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నుంచి ఓకే తెలుగు రీల్స్ వైరల్ అవుతున్నాయి, నేను తెలుగులోనే మాట్లాడతా అని చెప్పి ఫిక్స్ అయిపోయా. సో చేసుకుంటూ వెళ్ళిపోయా అండి. రీల్స్ వైరల్ అవుతున్నాయి, నేను ఇక్కడ ఏడుస్తున్నాను, అవన్నీ అయితేనండి బ్యాక్గ్రౌండ్ లో. అందుకనే నాకు ఇప్పుడు నేను పెద్ద స్టార్ అయిపోయా ఇది అదని అనను, బట్ ఏదో కొద్దో గొప్ప సక్సెస్ఫుల్ అయ్యాను. సో అది ఎందుకంటే ఐ డి నాట్ స్టాప్ అండి. ఇంకేంటంటే నలుగురు అనేసుకుంటారు. నా కంటెంట్ మీరు చూసినట్టయితే అండి వెరీ క్లీన్ కంటెంట్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. సో నేను చేసే కంటెంట్ కూడా ఇప్పుడు పిల్లలు చూస్తారు అనేది ఆలోచించే చేస్తానండి. సో ఇంత క్లీన్ కంటెంట్ కూడా మీరు పేర్లు పెడుతున్నారు అని అంటే ఇంకా అనేటోళ్ళు ఎట్లన్నా అంటారు. ఇంకా యూ హ్యావ్ టు డిసైడ్ మీకు లైఫ్ లో ఏది ఇంపార్టెంట్. లైక్ యూ వాంట్ టు గో ఫార్వర్డ్, లేదంటే ఈ నలుగురు అంటారు, 4 మాటలు అంటారు అని ఆగిపోతారా అన్నది. ఇంకా అది మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిన ఆ కమెంట్ ఏముందండి? బాగా డిస్టర్బ్ చేసిన కమెంట్ ఏంటంటే అండి, ఒకటారు ఉండా. సో నన్ను బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్ ఏంటంటే అండి, నా కూతుర్ని లాగుతారండి మధ్యలో. దే క్వశ్చన్ మై మదర్హుడ్. ఏంటంటే రీల్స్ చేసుకుంటుంటావు, పిల్లని ఎప్పుడు పెంచుకుంటున్నావు? సో మీరు చూసే ఒక 30 సెకండ్ రీల్లో నేను నా పిల్లని పెంచుతున్నానా లేదా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? చిన్న పిల్లల్ని కూడా నా మదర్హుడ్ మీదకి వచ్చేసరికి నాకు సుర్రుమంటదండి. అది మాత్రం నేను తీసుకోలేను. అందరినీ మీరు అనాల్సిన అవసరం లేదు. ఆ కమెంట్ ఎవరైతే చేశారో అనాలనిపిస్తే హ్యాపీగా అనేసేయండి. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పక మీరు బీపులు వేసుకోవాలి దానికి.
అంత మంచి మంచి మాటలు మాట్లాడతాను నేను ఇప్పుడు. ఆ పేరు చెప్పకుండా వాడికి మీరు ఏదైతే రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చేయండి. వాళ్ళకి రిప్లై ఇచ్చినా అర్థం చేసుకునే అంత స్థాయిలో వాళ్ళు లేరు. ఇంకంతే. సబ్స్క్రిప్షన్ పెట్టారా? సబ్స్క్రిప్షన్ ఉందండి, అదే ఎనేబుల్ అయిపోయింది. దాంట్లో ఏం లేదండి. నాకు ఒక 160 ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. పాపం నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఏమీ లేదండి బాబు, అసలు ఏమీ లేదు దాంట్లో. అంటే ఇదే ఉండాలి అదే ఉండాలని ఏమీ లేదు కదా. ఇంకా కొంచెం నేను అనుకుంటున్నా కొంచెం పర్సనల్ అప్డేట్స్ ఏమైనా షేర్ చేద్దాము. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓహో, మంత్లీ సార్కి కూడా బానే వస్తుంది. పర్లేదండి బతికేయచ్చు. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత ఇలా ఉంది, దీన్ని నేను కాపాడుకోగలుగుతానా, ఎప్పుడు ఇలానే ఉంటుందని మీకు అనిపిస్తుందా? ఆ భయం అయితే ఉందండి. అంటే యూ నెవర్ నో కదా, మనం ఏదైనా ఒక చిన్న తప్పు మాట, ఒక చిన్న తప్పు కమెంట్ ఏది చేసినా, ఇప్పుడు ఇంటర్నెట్ పీపుల్ ఆర్ ఆల్సో సో స్మార్ట్. ఇవేం ఎంకరేజ్ చేయట్లేదు జనాలు కూడా, వెంటనే దే ఆర్ రెడీ టు క్యాన్సిల్. సో జాగ్రత్త పడాలి. మీరు సరదాగా ఎప్పుడైనా కామెంట్స్ చదువుతారు కదా, రిపీటెడ్ గా మీకు ఎలాంటి కామెంట్స్ వస్తాయి? రీల్ బట్టే వస్తాయండి. నేను ఏదైనా ఫన్నీగా చేస్తేనే లైక్ నాకు జనాలు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేసిన దానికి కౌంటర్లు వేస్తున్నారు కింద. ఎనీథింగ్ హెల్తీ లైక్ ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. నేను కూడా రివర్స్ లో కౌంటర్లు వేస్తా. ఏడవడం మానేసాం. కానీ బిలో ద బెల్ట్ వెళ్తే మాత్రం నేను ఇంకా చూడడం మానేశాను. మీరు అనుకుంటే అనుకోండి, నేనైతే చూడను, నేను మాత్రం చేస్తా. నేను మాత్రం చేసుకుంటాను.